నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, ఏకాదశుల గురించి చాలా విశేషంగా చెప్పటం అనేది అలవాటు అయ్యింది. చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఏకాదశి గురించి మాట్లాడటం. 23 ఏకాదశులు ఒక ఎత్తు, భీష్మ ఏకాదశి ఒక ఎత్తు. ఖచ్చితంగా మాఘమాస శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు, జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. భీష్మాచార్యుల వారంటే ఎందుకో తెలియని ఒక ప్రీతి, ఒక ప్రేమ ఎందుకనో ఉంది. మహాభారతం చదువుకున్న వాళ్ళు కానీ చూసిన వాళ్ళకి కానీ ఆయన మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. ఆయన ఆయన యోధుడు గురించి విన్నప్పుడు, ఆయన పడినటువంటి కష్టాల గురించి విన్నప్పుడు, అరే ఎంత పెద్ద ఆయన వయసు ఉడికిపోయిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు పడి ఉన్నారు మహాత్ముడు. ఆయన గురించి, ఆయన పేరు మీద వచ్చినటువంటి ఏకాదశిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఏకాదశి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. చెప్పండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మిక చింతన మొదలైన తర్వాత, సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత, చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల ద్వారా ప్రేరేపితమై ఇవన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ భవిష్యోత్తర పురాణంలోను, విష్ణు పురాణంలోను దీని గురించి విశేషంగా చెప్పడం జరిగింది. పద్మపురాణంలో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే భీష్మ ప్రతిజ్ఞ, ఏదైనా ఒక మాట మనం చేసినప్పుడు భీష్మ ప్రతిజ్ఞ అంటే అంతలా నాటుకుపోయింది. ఇచ్ఛామరణాన్ని అనుకున్న సమయానికి విష్ణు సాయుధ్యాన్ని పొందడం జరిగింది. అది తన ఆత్మ విష్ణు సాయుధ్యాన్ని చేరడంతో పాటు మనందరికీ కూడా విష్ణు సహస్రనామార్చనని ఇవ్వడం జరిగింది. పాండవులందరూ ఆ రోజే దాన్ని ప్రారంభించి చదవడం వల్ల అంటే వాళ్ళకి మంచి జరిగింది, మనకి అందివ్వబడింది. అందుకని లోకానికి అందించారు. ఇది మన కోసం కాబట్టి మనం ఆ కృతజ్ఞతని తెలియచేయటం అనేది మన బాధ్యతగా చేసుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. మరి భీష్మ ఏకాదశి నాడు ఏం చెయ్యాలి, ఏం చేయమంటారు? విష్ణు సహస్రనామ జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు కాబట్టి అసలు ఆ రోజున ఏం చేయమంటారు? అమ్మ, అంటే మనకి ఇంట్లో పిల్లలకు, పెద్దవాళ్ళకు ఎవరికైనా పుట్టినరోజు జరిగితేనే ఇంత పెద్ద పండుగ చేస్తుంటాం. అలాంటిది మనల్ని అంటే అక్కడ చూడండి, 108 పాదాలు, 27 నక్షత్రాల వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి గమనాన్ని నిర్దేశించేటువంటి విష్ణు సహస్రనామార్చన ఆవిర్భవించినటువంటి తిథి మన కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి మార్గం. మరి ఎంత జరుపుకోవాలి? ఇది ప్రతి ఇంట్లోనూ జరగాలి. మనకి ఒక రకంగా ఏదో ఉపవాసించడం అనే దాని మీద చేస్తూ ఉంటాం. దీని మీద సైంటిఫిక్గా రీసెర్చ్లు చేసి ఏకాదశి ఉపవాసాలు మనిషి శరీరంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వ్యవస్థలను మెరుగుపరుస్తాయి, లంకణం పరమౌషధంగా ఉపయోగపడి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఏకాదశులు చేయడం వల్ల ముక్తి, మోక్షం, అంటే ముక్తిని, మోక్షాన్ని పొందాలంటే ముందు దేహం ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్య సమస్యలతో ఇప్పుడు మీరు అడుగుతారు ఉపవాసం చేయండి అంటే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతారు. ఇవి చేయడం వల్ల అవి పోతాయి. వాటిని మనం చేయమంటారు. అయితే చెయ్యాలి. ఎట్లాంటి పరిస్థితి ఉన్నా చేయమంటారు. ఎట్లాంటి పరిస్థితి ఉన్నా మనకి భగవంతుడిచ్చినటువంటి వరం వెజిటబుల్ థెరపీ. కూరగాయల్ని అంటే ఇక్కడ ఏకాదశి రోజు వండని పదార్థాలు తీసుకోవడం అన్నమాట. ఇప్పుడు బీపీలు, షుగర్లు ఉన్నాయి, వాటికి సంబంధించి మనం ఎన్నో రకాల కూరగాయలు చెప్పడం జరిగింది. ఈ ఏకాదశి మనకి మామూలుగా ఇది మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి కాబట్టి బెండకాయల్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాని మీద కొంచెం మిరియాల పొడి, సైంధవ లవణం జరుపుకుని తినేయచ్చు. రాగానే తినేయచ్చు హ్యాపీగా. ఇక ప్యూరిఫికేషన్ కోసం కదా, సమస్య అనారోగ్యాల నుంచి బయటపడడం కూడా దాంట్లోనే ఒక 4 దొండకాయలు వేసుకోవచ్చు. దాన్ని కూడా అలాగే రాగానే తినేయచ్చు. తినడానికి వీలున్నటువంటి పదార్థాలు. ఒకవేళ ఆకలేస్తుంది, ఏదైనా ఇబ్బందిగా ఉంది, ఎసిడిటీ ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు జ్యూసెస్ కింద కూడా తీసుకోవచ్చు. బుడుదుముడికాయ గ్యాస్ట్రిక్ ని తగ్గిస్తుంది, నిమ్మకాయ శక్తినిస్తుంది. ఇవి తీసుకుంటూ స్వామివారి నామస్మరణ చేస్తూ
విష్ణు సహస్రనామార్చన ఎంత వీలైతే, ఎందుకంటే ఈ రోజే మనకి జన్మ తీసుకుంది మన కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం కాబట్టి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. మనం ఎంత ఎక్కువ చేయగలిగితే అంత. మనకు నక్షత్రాల వారీగా కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఆ పర్టికులర్ మంత్రాన్ని 108 సార్లు చేయొచ్చు, అనుసంధానం చేసుకోవచ్చు. మణిపద్మాయన మహా మంత్రంతో సంపుటీకరణ చేయొచ్చు. ఎలా చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ శ్లోకం ఉంది, చదవండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత భృద్భావో భూతాత్మ భూత భావనః. మణిపద్మతో దాన్ని ఎండ్ చేసి మణిపద్మాయ నమః. మళ్ళీ ఓం మణిపద్మాయ నమః అంతేనా? అంతే. ఫస్ట్ లో కూడా ఫస్ట్ లో ఓం మణిపద్మాయ నమః, విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు, మళ్ళీ లాస్ట్ లో ఓం మణిపద్మాయ నమః. సంపుటీకరణ అంటే పద్మములో ఉన్నటువంటి మణి ఎవరమ్మా? పద్మములు ఎవరున్నారు? విష్ణుమూర్తి, లక్ష్మీ సహితుడై విష్ణుమూర్తి ఉంటాడు కదా. కాబట్టి ఈ సంపుటీకరణ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ మొత్తం 108 పాదాలకి కూడా సంపుటీకరణ చేసుకుని చదివితే సహజంగా మనకి పట్టే సమయం 45 నిమిషాలు, అరగంట. అయ్యో, నోటికి వచ్చేస్తే 15 నిమిషాలు 15 నిమిషాలు అయిపోతుంది. సరే, అరగంట పోనీ. అరగంట ఇలా మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల చేసుకోవడం వల్ల అన్ని రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలకి కూడా పరిష్కారం లభిస్తుంది. సో ప్రతి శ్లోకానికి కూడా సంపుటీకరణ చేయమంటారా? సెకండ్ శ్లోకం వస్తుంది మళ్ళీ సంపుటీకరణ, అలాగా అలా మొత్తం ఒక శ్లోకానికి ముందు చివర అలా సంపుటీకరణ చేసుకోవడం చాలా ఉత్తమం. 2 లైన్స్ కి ఇది విష్ణుమూర్తి తత్వమే ఉంది. మణిపద్మాయ నమః అంటే కైలాస మానస సరోవరం అంతా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఎందుకు ఉంటుందంటే ఈ మంత్ర నామస్మరణ నిరంతరం జరుగుతూ ఉంటుంది. అక్కడ మీరు ఎక్కడ చూసినా జెండాలు కట్టేసి ఉంటాయి. టిబెట్ అంతా కూడా బెల్స్ కట్టి బెల్స్ తిప్పుతూ ఉంటారు, స్పర్శిస్తూ ఉంటారు. ఇంకా ఆ స్థితి మనకి తీసుకురావడానికి ఆ జెండాలు అవి ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటికి ఎక్కడ పడితే అక్కడ మనకి ఆ వెబ్జిఆర్ 7 రంగుల జెండాలు గుమ్మానికి తోరణాల్లా ఉండాలి. ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. మీరు వర్కౌట్ చేస్తున్నట్టున్నారు. ఆ పనే చేస్తూ ఉన్నాను. బ్యూటిఫుల్. దాంట్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అలాగే మనకి ఏకాదశి ద్వాదశి తిథి కూడా కలుస్తుంది. మంగళవారం అయింది. పునర్వసు నక్షత్రం యోగం, త్రిపుష్కర యోగం కూడా ఉంది. అంటే మనం ఏది చేసినా అది ఫలితం మరింతగా పెంపొందించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. తప్పకుండా తప్పకుండా. అయితే విష్ణు సహస్రనామం అది నేర్చుకుని ఉండాలి. మనం మెల్లమెల్లగా వింటూ ఉంటే వచ్చేస్తుంది. రోజు ప్లే చేసుకుంటూ ఉంటే చక్కగా నోటికి వచ్చేస్తుంది. మరి రాదండి, ఇప్పటికైతే రాదండి, నేర్చుకోలేదు, మరి ఇంకోటి ఏంటి ప్రత్యామ్నాయం అంటే ఏం చెప్తారు? మనకి పంచాక్షరి ఏంటమ్మా? శ్రీరామ పంచాక్షరియా? ఓం నమ శివాయ. అష్టాక్షరి నమో నారాయణాయ. ఈ రెండిటిలోంచి తీయబడినటువంటి అద్భుతమైనటువంటి మంత్రరాజం ఏంటి? శ్రీరామ. రామనామమే తారక మంత్రం. రామనామాననే స్మరిస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఆ మంత్రాన్ని కూడా తారకనామం చేసుకోవచ్చు కదా. ఇది కూడా రాదు, రామకోటి రాసుకుంటే కూర్చుంటే సరిపోతుంది కదా. మణిపద్మాయ నమః కూడా రాసుకోవచ్చు, సంపుటీకరణ చేసుకోవచ్చు. అంటే ఇక ఏది రాదు అన్నప్పుడు అన్నిటినీ కలిపి, అంటే మనకి బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు ఎవరమ్మా? సకల దేవతాత్మక స్వరూపుడు, సకల వ్యాప్తి ఎవరు? సూర్యనారాయణమూర్తి. ఆదిత్య హృదయ పారాయణం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. సార్ ఖచ్చితంగా మరి భీష్మాచార్యుల గురించి చెప్పుకోవాలి. 2 ముక్కలు చెప్తారా? ఆయన అంటే భీష్మ ప్రతిజ్ఞ అని మాట్లాడుతుంటాం. ఆయన గొప్ప యోధుడు. అంటే ఆయన ధర్మం పక్షాన ఉన్నాడా అధర్మం పక్షాన ఉన్నారా అనే దాన్ని కోల్పోవడం వల్ల చేసిన దానికి శిక్షగా అంపశయ్య మీద అంత కష్టాన్ని, నరకాన్ని అంటే కోరుకుని అనుభవించి అప్పుడు వదిలేయొచ్చుగా జీవాన్ని. కానీ అప్పుడు అర్థమైంది, అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, అంటే ధర్మాధర్మం అనేది సందర్భానుసారం మారుతూ ఉంటుంది. ద్రౌపదికి జరుగుతున్నటువంటి పరాభవానికి ఆయన అంటే ఏ పక్షాన నిలబడ్డాడు? మౌనంగా నిల్చున్నాడు. అది అంటే ఇప్పుడు కూడా అందరూ చేస్తుంటారు, నాకేం పట్టిందిలే, ఇది చెయ్యకూడదు, ఇలా చెయ్యడం వల్లే నేను అధర్మం చేసినట్టు అయింది. అంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదండి. ఎవరికి న్యాయం చేసావు? ఎవరికి న్యాయం కూడా చేయలేదు. చెయ్యాలి. ధర్మం ఏం చెప్పింది? ఆచరణ, ఏదో ఒకటి చెయ్యి. రైట్ ఆర్ రాంగ్ చెప్పు, దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటే జరుగుతుంది. నువ్వు అక్కడ నిశ్శబ్దంగా మౌనంగా మధ్యలో ఉండడమే నువ్వు చేసినటువంటి అధర్మం. దానికి శిక్షగా ఈ శిక్షను అనుభవించడం జరిగింది. అంటే ఆయన అది అనుభవిస్తూ మనకి లోకానికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వాక్యం. మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, అంటే ఆ ధర్మం అనేది ఏ సందర్భంలో ఎలా మారుతుంది. పశు ధర్మం వేరు,
మనిషి ధర్మం వేరు, పక్షి ధర్మం వేరు. Hmm. అక్కడ ఈ ధర్మాల్ని Hmm. మనకి తెలియజెప్పడం కోసం భీష్ముల వారు Hmm. 30 రోజుల పాటు Hmm. అలా అంపశయ్య మీద అనుభవిస్తూ మన కోసం విష్ణు సహస్రనామ అంటే విష్ణు సహస్రనామార్చన చదివితే Hmm. వింటే Hmm. ధర్మాధర్మ Hmm. విచక్షణ తెలుస్తుంది, కరెక్ట్. సందర్భం తెలుస్తుంది. అది మనకి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో పిల్లలకి మనం నేర్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఖచ్చితంగా అద్భుతం సార్. అసలు ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కంపల్సరీ మాట్లాడుకోవాలి. గంగాపుత్రుడు ఆ, గంగేయుడు ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత ఆయనని వర్ణించినా, ఎంత ఆ, 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 పొగిడినా ఖచ్చితంగా పొగడాల్సినటువంటి వ్యక్తి. అవును. అసలు కడుపులో నుంచి వచ్చేస్తుంటే ఆయన గురించి చాలా చాలా ఇష్టం నాకు. నిజంగా సంతోషం ఏంటంటే ఈ మాటలు నా నోట నువ్వు అనిపిస్తూ నువ్వే అంటే అంత నాలెడ్జ్ ని బయటికి తీస్తున్నావు అంటే అది నీ ప్రతిభ. నీ ద్వారా మా నోటి ద్వారా అనిపించడం, వాళ్ళ చెవుల ద్వారా వినిపించడం అనేది ఈశ్వర కృప. మా అందరి భాగ్యంగా అయ్యో భావిస్తాం. ఈశ్వర కృప చాగంటి కోటేశ్వరరావు గారికి చెందుతుంది ఇదంతా. మనదేముంది, మన గురువులు. ఆయన అంతే, మన గురువులు ఆయన నడిపిస్తున్నారు. ఆయన చెప్పింది విని ఒక ధర్మబద్ధమైన మార్గంలో పయనించడం అనేది అది ఈశ్వర పయనింప కృపగా. చేయడం కూడా ఈశ్వర కృప. ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. భీష్మ ఏకాదశి వైశిష్ట్యాన్ని, ఏం చెయ్యాలి అనేది, ఎలా మణిపద్మేహాన్ని సంపుటీకరణ చేసుకోవచ్చో కూడా చాలా చక్కగా చెప్పారు. సో మరొకసారి మీకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం సార్. సూర్యోస్మిత.